ఒక పని మీద బయలుదేరినప్పుడు, ఒక కార్యం మీద బయలుదేరినప్పుడు ఆ కార్యం పూర్తయిపోయేంత వరకు దాని మీద దృష్టి తప్ప ఏ ఇతరమైన ఆకర్షణీయమైన వస్తువుల వైపు దృష్టి సారించకుండా నిలబడగలిగిన వాడెవరో వాడే విజయాన్ని సాధించగలడు. ఈ నాలుగిటిలో సంకల్ప బలం లేకపోయినా, సంకల్ప బలం ఉన్నప్పటికీ కూడా మంచి పనులు చేస్తున్నాడనేటటువంటి పొగడ్తలకి వశపడిపోయేవాడైనా, తను చెయ్యవలసిన పనులు చేసినా ఆ పనులు నేనే చేస్తున్నాననుకుని పొంగిపోయేవాడైనా, నిషిద్ధ కర్మల జోలికి వెళ్లి ఆకర్షింపబడి వాటి పట్ల హత్తుకుపోయేవాడైనా, వాడు తలపెట్టిన కార్యముల యందు వాడు కృతకృత్యుడై సమున్నతమైన స్థానములను అలంకరించలేడు. ఆఖరికి ఒక పిల్లవాడు గొప్పవాడు కావాలన్నా ఇదే నియమం. ఒక పని మీద బయలుదేరినప్పుడు, ఒక కార్యం మీద బయలుదేరినప్పుడు ఆ కార్యం పూర్తయిపోయేంత వరకు దాని మీద దృష్టి తప్ప ఏ ఇతరమైన ఆకర్షణీయమైన వస్తువుల వైపు దృష్టి సారించకుండా నిలబడగలిగిన వాడెవరో వాడే విజయాన్ని సాధించగలడు. 4 గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలకి అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు, వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే, వాడు కార్యమును సాధిస్తాడు. నువ్వు కోరుకున్నదే నీ జీవితంలో దొరకాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈశ్వరుడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అని ఆలోచించి ఈశ్వర నిర్ణయంగా దానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఏమో ఈశ్వరుడు నీకు నీ ద్వారా ఈ జాతికి ఏం చేయించాలనుకుంటున్నాడు. నేనిది సాధించాలని, కష్టమా సుఖమా ఒకనాడు నేను అనుకున్నదవుతా, అప్పటి వరకు నేను ఇలా కష్టపడవలసి అంతే. సాన పెడితే కాని వజ్రానికి కాంతి రాదు, ముఖం పెడితే కాని బంగారానికి మెరుపు రాదు అని ఒకసారి కాలం కాని వెళ్ళిపోయిందా ఇక మళ్ళీ తిరిగి రాదు. ఆ వ్యక్తి ఆ కాలమునందు సక్రమంగా చదువుకోని కారణం చేత వెనక్కి వెళ్ళిపోతాడు. కాలాన్ని ఒక్కసారి దుర్వినియోగం చేసుకుంటే ఆ వెనక ఎన్ని ఇబ్బందులు పడవలసి ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ముందుగానే దాని గురించి తరచి ఆలోచించి, ఈ లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత మధ్యలో విడిచిపెట్టకుండా నేను సాధించడానికి ప్రయాణం చెయ్యాలి. ఎందుకనంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మీరు బయలుదేరారనుకోండి, మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మీ వెనక నిలబడేవాళ్ళు, మిమ్మల్ని సమర్థించే వాళ్ళు ఎలా ఉంటారో, రాళ్ళేసేవాళ్ళు, దాని గురించి ఏమీ తెలియకపోయినా ఏవేవో మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. ఏది మన లక్ష్యాన్ని చేరుకోవడానికి పనికొస్తుందో దాన్ని స్వీకరిస్తూ మిగిలిన దాని గురించి అంతగా అంటకాగిపోకుండా వాళ్ళు నా లక్ష్యశుద్ధిని అర్థం చేసుకోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థి నేనిది సాధించాలని, కష్టమా సుఖమా ఒకనాడు నేను అనుకున్నదవుతా, అప్పటి వరకు నేను ఇలా కష్టపడవలసి అంతే. సాన పెడితే కాని వజ్రానికి కాంతి రాదు, ముఖం పెడితే కాని బంగారానికి మెరుపు రాదు